పహర అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేసింది. ప్రతిధ్వనిస్తున్న నల్లవెలగిర్లు పాదయాత్రగా ముందుకు సాగుతున్న శివభక్తులు భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్ర అంటే జీవితంలోనే మర్చిపోలేని మజిలిగా భక్తులు భావిస్తారు. మహాశివరాత్రి రోజుల్లో శివయ్యను దర్శించడానికి ఉత్సాహం చూపుతారు. కష్టతరమైన ఉప్పొంగుతున్న భక్తితో శివనామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగిపోతారు. శివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో వస్తున్న వాళ్ళ యాత్ర ఎలా సాగుతున్నదంటే స్వగ్రామాల నుంచే నడిచి వెళ్తున్న వారికి కొందరైతే ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి వాహనాలు కొంతమంది చేరుకుంటున్నారు. అక్కడి నుంచి పంట పొలాల గుండా నాగులూటి చెంచుగూడిని చేరుకున్నారు. ఇక తర్వాత 5 కిలోమీటర్ల అటవీ మార్గంలో ప్రయాణించి నాగులూటి వీరభద్రాలయం దర్శించి ముందుకు సాగుతున్నారు. నాగులూటి తిప్పలు, దామర్లకుంట, నల్లమల కొండలపై అడవి మార్గం గుండా సుమారు 14 కిలోమీటర్లు ప్రయాణించి పెచ్చేయి చెంచుగూడాన్ని చేరుకుంటారు. ఆపై కత్తులకొండ, కోర్కెలకొండ అటవీ ప్రాంతంలో 15 కిలోమీటర్లు నడిచి భూమిని కోళ్ళ ప్రాంతానికి వస్తున్నారు. అక్కడి నుంచి ప్రమాదకర జారుడుకొండపై ప్రయాణించి కైలాస ద్వారానికి చేరుతున్నారు. 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శ్రీశైలం మల్లన్న దర్శనానికి తరలి వెళ్తున్నారు. అదుగో ఆదుకో శివయ్య అంటూ అడుగు ముందుకు వేస్తున్నారంటూ ఒక చక్కటి వార్త మొత్తం ఫోటోలతో సహా మంచి వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. లేకపోతే